రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఆరోగ్య శాఖల సమన్వయం లోపంతో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలు కంపు కొడుతున్నాయని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలు సమీక్షా సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని నిప్పులు చెరిగారు. ప్రజలు ఈశ్వరోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లలో బిజీగా ఉన్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలు కంపు కొడుతున్నాయని మండిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపు 20 నెలల కాలంలో ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోతుంది. అంతేకాకుండా మురుగునీరు కూడా ఎక్కడికక్కడ పారుతున్నటువంటి డ్రైనేజీలు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా దెబ్బతీస్తుంది. ఎక్కడ కూడా చెత్త సేకరణ కావచ్చు, అంతేకాకుండా డ్రైనేజీ క్లీనింగ్ కావచ్చు, ఇటు నాలాల పూడికతీత పనుల్లో కూడా తీవ్ర జాప్యం జరుగుతుండటంతో హైదరాబాద్ నగరం కంపు కొడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా దాదాపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4500 చెత్త తరలింపు వాహనాలు అందుబాటులో ఉండేవి. కానీ అవి పూర్తి స్థాయిలో పాడైపోయాయి. వాటిని కూడా కనీసం రిపేర్ చేయించేటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం కావచ్చు, జీహెచ్ఎంసీ చూడటం లేదు. ఎక్కడెక్కడ చెత్త వేస్తున్న వారిపైన ఫైన్లు వేస్తున్నారు తప్ప వాటిని క్లీన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తలేవు. రోజువారీగా హైదరాబాద్ లో 7000 టన్నుల చెత్త వస్తోంది. దాన్ని సేకరించేందుకు కొన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే వాహనాలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో వెళ్తున్నప్పటికీ కూడా ఆ చెత్తను తీసుకెళ్లి మళ్ళీ డంపింగ్ యార్డ్ లో కాదు, పూర్తిగా రోడ్లపైనే పారేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అటు చెత్త తరలింపు వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లకు కూడా, సిబ్బంది కూడా జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా నామకి వాస్తుగా ఈ పనులు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా తాను రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శలు కూడా గుర్తించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిగా నగరంలో ఎక్కడ కూడా చెత్తకు సంబంధించినటువంటి డంపింగ్ సంబంధించినటువంటి ప్రాంతాలను పూర్తిగా తొలగించారు. ఎక్కడికక్కడ చెత్త సేకరణ కూడా చేపట్టినటువంటి సందర్భాలు కనిపించాయి. కానీ ఇప్పుడు చెత్త తరలింపు వాహనాలు కేవలం కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తా ఉన్నాయి. మిగతా వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చాలా జెట్ స్పీడ్ లో కొనసాగినటువంటి చెత్త సేకరణ ఇప్పుడు ఏ మాత్రం కూడా చెత్త సేకరణ జరగట్లేదు. రోడ్లపైన ఇష్టానుసారంగా నగరవాసులు పారేస్తున్నటువంటి సందర్భాలు, మళ్ళీ డంపింగ్ యార్డ్లను కూడా తలపిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం దీనిపైన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఒక రివ్యూ కావచ్చు, జీహెచ్ఎంసీ పైన కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కళ్ళు తెరిచి చెత్త సేకరణ కావచ్చు, పారుతున్నటువంటి మురుగునీరును పూర్తి స్థాయిలో క్లీన్ చేయాలంటూ కూడా తాను ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జీహెచ్ఎంసీ ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటాం. థ్యాంక్ యూ.